హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, వాళ్ళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వాళ్ళ రెసిపీ వచ్చేసి క్యాంటీన్ స్టైల్ ములక్కడ కర్రీ. ములక్కడ కర్రీని చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. ములక్కడ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, కర్రీని మొత్తం లాగించేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. ఈ ములక్కడ కర్రీని సేమ్ క్యాంటీన్ స్టైల్లో ఉండే ములక్కడ కర్రీ లాగానే ఈజీగా రెడీ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ పల్లీలు వేసుకోండి. పల్లీలను కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక 3-4 లవంగాలు, కొంచెం చెక్క, ఒక యాలకు వేసుకున్నాను. 1.5 టీ స్పూన్ ధనియాలను వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 3-4 మిరియాలను వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక నిమిషం ముందు అందులో 1.5 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొబ్బరి లేకపోతే కొబ్బరి పొడి అయినా వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. వీటిని చల్లారిన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం చింతపండుని వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చిక్కని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పల్లి మిశ్రమాన్నంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే మిక్సీ జార్లో సన్నగా లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిట్టుపటలాడేటప్పుడు సన్నగా రౌండ్గా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం అదే మిక్సీ జార్లో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకున్నాను. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ని వేసుకొని కర్రీలో పోసుకొని దానిపై మూత నుంచి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న ములక్కడ ముక్కలు వేసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఇంత సైజులో ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఇష్టం లేకపోతే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ములక్కడ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులోనే
మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. చాలా రుచికరంగా ఉందండి. సేమ్ మనకి క్యాంటీన్లో కర్రీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా పల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 3/4 కప్ అన్ని వాటర్ వేసుకున్నాను. ఒకేసారి వేసుకోవద్దు. ఫస్ట్ కొన్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ తిక్కుగా కావాలనుకుంటే కొన్ని యాడ్ చేసుకోండి. కొంచెం పలుచగానే ఉండాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనకి ములక్కడ ముక్కలు కూడా టమాటో పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు అవి బాగా ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ని ఎక్కువగానే వేసుకున్నాను. 3/4 కప్ అని వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అనేది తిక్కుగా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. కర్రీ దగ్గర పడింది. అలాగే ములక్కడ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. దానిపై మూత నుంచి 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాంటీన్ స్టైల్ ములక్కడ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుందండి. అచ్చం బయట కొనుక్కున్నట్లే ఉంది. ములక్కడని ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంతో తినేస్తారు. ఇది అన్నంలోకే కాకుండా చపాతీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో టేస్టీగా ములక్కడ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.